అతిగా టీ, కాఫీలు తాగడం వలన ఎటువంటి హార్మ్‌ఫుల్ ఎఫెక్ట్స్ ఉంటాయి? నమస్తే ఫ్రెండ్స్. నేను మీ డాక్టర్ శ్రీధర్ దేవుని, ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్‌ని. మనం మన పాత వీడియోలన్నిట్లో కూడా ఈ లైఫ్ స్టైల్ రిలేటెడ్‌గా మనం చేసే మిస్టేక్స్ దీర్ఘకాలికంగా ఎటువంటి సమస్యలకు దారితీస్తాయో మనం అన్నీ కూడా చూసాం. ఎలా అంటే నిద్ర డిస్టర్బెన్స్‌లో లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ ఏంటి? ప్రాసెస్డ్ ఫుడ్స్ వలన లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ ఏంటి? నాన్ వెజ్ వల్ల లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ ఏంటి? ఇవన్నీ కూడా చూసాం. అలా నేను గుర్తించిన ఇంకొక ఫ్యాక్టర్ వచ్చేసి ఫ్రెండ్స్, అధిక మోతాదులో టీ మరియు కాఫీ తాగడం. ఈ టీ, కాఫీ తాగే వాళ్ళంతా కూడా మనం చూస్తూ ఉంటాం. హైదరాబాద్‌లో ముఖ్యంగా నిత్యం మీరు ఏ కేఎఫ్‌కెళ్ళినా సరే తెల్లవారి 2, 3 వరకు కూడా టీ దొరుకుతుంది. కాఫీలు దొరుకుతుంది. అండ్ చూస్తుంటాం చాలామంది తిన్న వెంటనే టీ తాగడం, తిన్న వెంటనే కాఫీ తాగడం. ఇళ్ళల్లో ఇది లాంగ్ టర్మ్ అంటే కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు ఇదే అలవాటుగాని ఫాలో చేసినట్లయితే వీళ్ళలో వచ్చే కామన్‌గా కంప్లెయింట్స్ ఏంటంటే ఫస్ట్ థింగ్ ఎసిడిటీ. అంటే కడుపులో ఈ గ్యాస్ట్రిక్ యాసిడ్ సెక్రీషన్ అన్నది చాలా ఎక్కువ మోతాదులో ఉండి ఎసిడిటీ తాలూకు కంప్లెయింట్స్ అన్నీ కూడా వస్తాయి. అంటే కడుపు నొప్పి రావడం, తేన్పులు రావడం, పళ్ళంతా చేదుగా అనిపించడం. నెక్స్ట్ వచ్చేసి ఈ టీ మరియు కెఫీన్‌లలో ఉండే ఆ స్టిమ్యులెంట్ ఏదైతే ఉంటుందో నిద్రను బాగా డిస్టర్బ్ చేస్తుంది. అంటే చాలామంది చూస్తుంటాం మనం నైట్ షిఫ్ట్ చేసేవాళ్ళు టీ తాగి లేదంటే కాఫీ తాగితే అలర్ట్ అవుతుంటారు. అలా మామూలుగా పని కోసం కొంతమంది అలవాటు చేసుకోవడం వేరు. కొంతమంది రెగ్యులర్‌గా కూడా పడుకునే ముందు టీ, కాఫీలు తాగి పడుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. వీళ్ళలో ఏంటంటే క్వాలిటీ ఆఫ్ స్లీప్ అన్నది బాగా తగ్గిపోతుంది. ఇంకోటి గమనించినట్టయితే ఈ టీ, కాఫీ చాలామంది ఏదో బ్లాక్ టీయో, బ్లాక్ కాఫీయో కాకుండా షుగర్ అన్నది కంపల్సరీ ఉంటుంది. అంటే ఇంచుమించు ప్రతి కప్‌లో కూడా ఒక 20 గ్రాముల షుగర్ అనుకుందాం. అంటే రోజుకి ఈ టీ, కాఫీల వల్లనే 100 గ్రాముల షుగరు మన ఒంట్లోకి వెళ్తుంది. ఈ 100 గ్రామ్ షుగరు మనం నెలకేసుకున్నాం అనుకోండి 3 కిలోలు అవుతుంది. అలానే సంవత్సరంకి ఏసుకున్నాం అనుకోండి అత్యంత దారుణంగా ఉంటుంది. అలా ఈ టీ, కాఫీల్లో ఉండే షుగర్ వలన కూడా ఈ షుగర్ గానీ, బీపీ గానీ ఇవన్నీ కూడా వచ్చేదానికి అవకాశం ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఈ టీ, కాఫీలు ఎక్కువగా తాగడం వలన గుండె దడ, యాంగ్జైటీ రావడము, చేతులు వణకడం ఇవన్నీ కూడా మనం చూస్తుంటాం. నెక్స్ట్ వచ్చేసి ఇవి ఎక్కువగా తాగే వాళ్ళకి మెమరీ కూడా మెల్లిగా తగ్గేదానికి అవకాశాలున్నాయి. ఎందుకంటే ఈ కెఫీన్‌లో ఉండే స్టిమ్యులెంట్ ఏదైతే ఉంటుందో అది బ్రెయిన్‌కి ఒక చిన్న స్టిమ్యులస్ ఇచ్చి ఒక లెవెల్‌లో ఉంచుతుంది. అండ్ ఎప్పుడైతే ఇది అలవాటవుతుందో ఆ స్టిమ్యులస్ లేకపోతే బ్రెయిన్ ఫంక్షనింగ్ అన్నది కూడా లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్‌లో మనకి తగ్గుతుంది. అండ్ చూసినట్టయితే మనం ఈ టీ, కాఫీలన్నీ కూడా ఒక వయసు తర్వాతనే తాగితే కాస్తో కూస్తో కంట్రోల్‌లో ఉంటుంది గానీ, ఈ చిన్న పిల్లలకి, టీనేజర్స్‌కి వాళ్ళు వీలైనంత వరకు టీ, కాఫీకి దూరంగా ఉండడమే మంచిది. అండ్ కొంతమందికి ఈ టీ, కాఫీల వలన ఆస్టియోపోరోసిస్ అంటే ఎముకలు కూడా వీక్ అయిపోయేదానికి మనం చూస్తుంటాం. అందుకనే ఫ్రెండ్స్ టీ, కాఫీ ఏదన్నా సరే మితంగా అంటే రోజుకి 1 లేదంటే మహా అంటే 2 కప్పులు. అది కూడా సాయంత్రం 4:30, 5 లోపల ఫినిష్ చేసుకోవడం చాలా బెటర్.